ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్ఆర్ఆర్ కళాశాలలో మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఇండియన్ పొలిటికల్ లీగ్ లో తమ కెప్టెన్ మోడీనే అన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ని పాతాళానికి పాతేస్తామన్న బండి కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్నారు. కేవలం 2-3 స్థానాల కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పోటీనని, ప్రజల కోసం పోరాడుతున్న మోదీకి అండగా నిలబడాలన్నారు. మోడీ గారి మీద యొక్క విశ్వాసం నమ్మకం తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచన. దేశాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో రోజు స్వాగతం పలకడం చాలా సంతోషం. ఇదే వాతావరణం దేశవ్యాప్తంగా ఉంది. 2 విడతలు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఉన్న సర్వేలన్నీ కూడా పూర్తిగా మోడీ గారికి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నది. 370 స్థానాలకు పైగా సీట్లను సాధించి ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఈ పోలింగ్ సరళను చూస్తే ఏర్పడుతూ ఉన్నది. కరీంనగర్ సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను దాదాపు 98,000 మెజార్టీతో ఈ కరీంనగర్ ప్రజలు గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత కరీంనగర్ అభివృద్ధి కోసం కేవలం 3 సంవత్సరాలు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి రహదారుల విషయంలో కానీ, ఇక్కడ కొన్ని బర్నింగ్ ఇష్యూస్ కానీ అన్నిటి విషయంలో కూడా ఇవాళ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. స్వయంగా నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతోని జాతీయ రహదారులను ప్రారంభించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం, సహకరించకపోవడం, పేరు ప్రఖ్యాతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం, కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు మ్యాచింగ్ లాంటి ఇవ్వకపోవడము, భూసేకరణకు సహకరించకపోవడము, అధికారులను బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా అన్నింటినీ తట్టుకొని దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకురావడం జరిగింది. ఇలా సిఆర్ఎఫ్ నిధులు కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ అనేక నిధులను తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.